కర్ణాటకలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కుతున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎమ్మెల్యేలకు విందు ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా మరోవైపు ఎమ్మెల్యేలకు డీకే శివకుమార్ విందు ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విందుకు బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు హాజరైనట్టు కూడా తెలుస్తోంది. కర్ణాటకలో సీఎం కుర్చీ కొట్లాట సర్దు మణిగిందని అనుకున్న టైంలోనే మరోసారి ఈ అంశం హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ఎంటర్ అయిన తర్వాత కుర్చీలాట క్లోజ్ అయింది అనుకున్నారు. కుర్చీలాట విషయంలో హైకమాండ్ ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఇద్దరు నేతలకు సర్ది చెప్పడం చకచకా జరిగిపోయాయి. హైకమాండ్ ఆదేశాలతో సీఎం సిద్దరామయ్య డీకే శివకుమార్ కు డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఆ తర్వాత డీకే శివకుమార్ సీఎం సిద్దరామయ్యకు డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ డిన్నర్ పార్టీల తరువాత ఇద్దరు నేతలు కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, మరో 2 ఏళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం కర్ణాటక పాలిటిక్స్ లో ఎలాంటి కుట్ర రాజకీయాలు లేవని, హైకమాండ్ ఆదేశాలను శిరసా వహిస్తూ పాటిస్తామని చెప్పేశారు. కర్ణాటకలో పార్టీ బలోపేతం సహా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేస్తామని చెప్పారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో డీకే ఎమ్మెల్యేలకు విందు ఇవ్వడంతో మరోసారి చర్చనీయాంశమైంది. డీకే శివకుమార్ తన మద్దతుదారులతో తనకున్న బలాన్ని నిరూపించుకున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే ఓ సాధువు సైతం వచ్చి డీకేను ఆశీర్వదించడం, ఇప్పుడు డీకే ఎమ్మెల్యేలకు విందులు ఇవ్వడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. కర్ణాటక పాలిటిక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఎమ్మెల్యేలకు డీకే శివకుమార్ విందు ఇవ్వడం ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. కర్ణాటక డిప్యూటీ సీఎం ఇచ్చిన విందుకు బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరవడంతో కర్ణాటకలో మరోసారి ఏం జరుగుతుంది అన్న రాజకీయ హీట్ అయితే ఎక్కిందని చెప్పొచ్చు. కర్ణాటక సీఎం కుర్చీ కొట్లాట సద్దు మణిగిందంటూ కూడా గత కొద్ది రోజులుగా రైట్ గోపి, థ్యాంక్ యూ.